మాత్రమే నేను నా వైపు నుంచి నేను మనవి చేస్తున్నానమ్మా. సోమన్ గారు చెప్పండి. ఇప్పుడు ఈడ విషయం ఏంటంటమ్మా, ఇప్పుడు కీరవాణి గారు చేయడం ద్వారా, కీరవాణి గారు మ్యూజిక్ చేయడం ద్వారానో, కీరవాణి గారు పాడడం ద్వారానో ఈ రోజు ఇప్పుడున్నటువంటి పరిస్థితికి ఈ సమాజానికి వచ్చేటువంటి నష్టం ఏం లేదు. అది అద్భుతంగా తెలంగాణ సమాజానికి యావత్తు తెలంగాణ ప్రజలు కాదు, తెలుగు ప్రజలు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలు కూడా దాన్ని గౌరవించి దాన్ని రిసీవ్ చేసుకునేటువంటి పాట గనక ఆ పాటలో ఎవరి మనోభావాలు దెబ్బతినే విధంగా గానీ, ఎవరిని కించపరిచే విధంగా, ఎవరిని అగౌరవపరిచే విధమైన పదాలు ఎక్కడ కూడా లేవు. అయితే ఇప్పుడు అందశ్రీ గారి క్యారెక్టర్ గురించి లేకపోతే అందశ్రీ వ్యక్తిగతమైనటువంటి విషయాలు కూడా మనకు అక్కర్లేదు. ఆయన రాసినటువంటి సాహిత్యాన్ని ఆ రోజు ఉద్యమానికి ఉపయోగపడ్డదా లేదా, ఆ ఉద్యమానికి ఉపయోగపడే పాటే ప్రజలే గుండెలు కత్తుకున్న తర్వాత మనోవరం దానికి ఇది ఇట్లా అది అట్లా అని చెప్పడానికి మనోవరం. అంటే ఒక రాచరిక స్వభావంతో, రాచరిక అలవాట్లతో ఒక కవికి ఉన్నటువంటి స్వేచ్ఛను కూడా హరించే విధంగా ఇది ఇట్లుండాలి అది అట్లుండాలి అని ఒక డిసైడ్ చేసే క్రమంలో అందశ్రీ గారికి వాస్తవానికి అంటే కవికి ఉండేటువంటి స్వేచ్ఛ కూడా లేనప్పుడు ఎందుకు ఈ పాట అనేటువంటి ఒక బాధతో తన 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 మనసులో రగిలినటువంటి ఆ బాధతో అన్నటువంటి పదాలే తప్ప ఆయన ఎక్కడ కూడా మనసులను లెక్క చేయించడం కానీ మనసులను అగౌరవపరిచేటువంటి పరిస్థితి ఎక్కడ కూడా చేయడు. వాస్తవానికి పాట అంటే ఓ నిలువుటెత్తుగా ఎలా ఉండాలి, పాట అమ్ముడు పోవద్దు, పాట ప్రజల పక్షం ఉండాలి, పాట ఉద్యమాల వైపు ఉండాలి అనేటువంటి ప్రేమించే కాడ, అభిమానించే కాడ బరాబరి అందశ్రీని మించిన వాళ్ళు ఎవరూ లేరు. దాన్ని నేను చెప్పగలుగుతాను. ఓకే, అందువల్ల ఇప్పుడు ఈ రాద్ధాంతం ఈ చర్చ అంతా అనవసరం. అద్భుతంగా మేమైతే తెలంగాణ సమాజంగా మేమైతే గుండెల కట్టుకుంటున్నాం. అది కీరవాణి గారు చేసినా ఇంకోటి చేసినా అది మాకు చర్చే కాదు. ఎందుకంటే కళకు కులం లేదు, కళకు ప్రాంతం లేదు, కళలకు ఎల్లల రేటే లేవు కనుక ఎక్కడైనా జరగచ్చు. ఇప్పుడు మన పాటలు ఇక్కడ పాటలు చేసుకుంటే పోయి బతుకమ్మ పండుగలు అని చెప్పి దుబాయ్, బొంబాయి ఎక్కడెక్కడో పోయి ఆడుకొని వచ్చినాం, ఎక్కడెక్కడో పాడినాం. దానికి ఒక కులము, మతం, వర్గం భేదమని ఉంటుందా? ప్రాంతమని ఉంటుందా దానికి? మన స్టేట్ మనకు వచ్చింది, మన రాష్ట్రం మనకు వచ్చింది, అద్భుతంగా ఒక పాటను గౌరవించుకున్నాం. మన రాష్ట్రం మనకు వచ్చింది అద్భుతంగా. 10 ఏళ్ళు అనగదొక్కిన పాట ఇవాళ వెలుగులోకి వచ్చి అది ప్రజల ముందుకు వస్తుంది. దాన్ని స్వాగతించడమే తప్ప ఇది ఏ మాత్రం దీని మీద రాద్ధాంతం వేదాంతం చేసినా అది అనవసరమైన చర్చ. అది అందశ్రీ గారి మీద అవమానపరచడం, తెలంగాణ సమాజాన్ని అవమానపరచడం, తెలంగాణ అమరవీరులను అవమానపరచడం అయితే అదంతా వేస్ట్ చర్చ. దీన్ని ఓటర్లైన వాళ్ళే ఇలాంటి చర్చ కొనసాగిస్తారు. దీన్ని ఓటర్లైన వాళ్ళే దీని మీద కామెంట్ చేస్తారు తప్ప స్వాగతించాల్సింది ఆ పాటను. సోమన్న గారు, చర్చ వేస్టేం కాదండి, చాలా మంది కళాకారులు దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళ వర్షన్ జీ తెలుగు న్యూస్ తరపున వినిపిద్దాం అనుకున్నారు. ఓకే, చర్చ వేస్ట్ అని అనుకుంటున్నారు. కామెంట్ చేయడం నేను చర్చను కాదు, మీరు చర్చ పెట్టడం తప్పట్లేనమ్మా, సారీ, మీరు చర్చ పెట్టడం తప్పట్లేను. కానీ దీని మీద అభ్యంతరాలు, కామెంట్లు ఎందుకండి? కామెంట్లు ఇన్ని ఏమి అసలు 10 ఏళ్ల పాటు ఆ పాట ఎడిపోయిందని అంటే మీరు విన్నారు కదా. ఇప్పుడు భాష అస్తిత్వం కోసం తెచ్చుకున్న తెలంగాణ ఎందుకు కీరవాణి ఇక్కడ లేరా అని అడుగుతున్నారు. 10 సంవత్సరాలు, ఈ 10 ఏళ్ల కాలంలో అసలు ఆ పాటే లేదు కదా. ఈ 10 ఏళ్ల కాలం ఎడిపోయింది. ఇక్కడ